హాయ్ అండి. నేను ఈరోజు చికెన్ను ఉడకబెట్టి ఆ స్టార్చ్‌తో సూప్ చేస్తున్నానండి. క్యాబేజీ, బీన్స్, పచ్చిమిర్చి ముందుగా బాయిల్ చేసుకోవాలి. నా దగ్గర ఈ వెజిటబుల్సే ఉన్నాయి. క్యారెట్ అట్లాంటివి ఉన్నా గానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టార్చ్‌తో ఆహ్, చికెన్ చికెన్ సూపు ప్లస్ ఒక పరాటా అంటే స్నాక్ టైంలో అయి పెడతామని. ఆల్రెడీ నేను క్యాబేజీ, బీన్స్, పచ్చిమిర్చి బాయిల్ చేసుకున్నాను. వాటికి కావాల్సినయి కొత్తిమీర, చియా సీడ్స్ రెండిటికి కలిపి నేను చెప్తున్నాను. సూప్లో వేసుకోవటానికి టేస్ట్ కోసం సూప్ పౌడర్ అని అమ్ముతారండి మార్కెట్స్లో, అవి తీసుకోవాలి. ఇది కార్న్ స్టార్చ్ అండి, మిరియాల పొడి, ధనియాల పొడి, పరాటా మీదకి వేసుకోవటానికి ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టుకున్నాను కదా, అవి పీసెస్ తీసుకున్నాను. నువ్వులు కూడా కొద్దిగా సీజనింగ్కి. సాస్ పెట్టుకొని ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి. మనము ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ వాటరు పోసుకొని, ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంటుంది, కావాలన్న సాల్ట్ తగ్గితే కొద్దిగా వేసుకోవచ్చు. వీటితో పాటు వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు క్యాబేజీ, బీన్స్, పచ్చిమిర్చి ఇవి బాయిల్ చేసినవే, ఇవి కూడా వాటిలో వేసేసి బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి వెజిటేబుల్స్లో సాల్ట్ ఉంది, చికెన్ ఉడకబెట్టిన దాంట్లో కూడా సాల్ట్ ఉంది. ఈ వింటర్ సీజన్, ఈ రైనీ సీజన్లో పిల్లలకి ఈ సూప్స్ స్కూల్ నుంచి రాగానే ఇస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ జలుబుకి వాటికి ఉపశమనంగా ఉంటుంది, టేస్ట్గా అనిపిస్తుంటుంది. నేను ధనియాల పొడి, సూప్ పౌడరు వేసుకున్నాను, అది ఒక స్పూను. సూపర్ మార్కెట్స్లో ఉంటాయండి, సూప్ పౌడర్ అంటే ఇస్తారు. అవి సూప్స్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ చాలండి, ఫ్లేవర్ పెరుగుతుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వల్ల చాలా టేస్ట్ పెరుగుద్ది, ఒక ఫ్లేవర్ అనేది మనకి తగులుతుంది. నెక్స్ట్ ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి, మెయిన్ ఇంగ్రీడియంట్ సూప్స్కి మిరియాల పొడి అండి. చాలా టేస్ట్ మారిపోతుంది. మనం ఎన్ని కలిపినా కానీ మిరియాల పొడి కలిపిన తర్వాత టేస్ట్ వేరేగా ఉంటుంది. కొద్దిగా 1 స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ కూడా బాయిల్ అవ్వాలి. అన్నీ బాగా వాటర్లో మిక్స్ అయ్యి, మనం దీంట్లో వెజిటేబుల్స్ వాడున్నాము, ధనియాల పొడి అని కానీ అవన్నీ. ఇప్పుడు కార్న్ పౌడర్ని కొద్దిగా వాటర్ కలిపేసేసి థిక్నెస్ కోసం అండి, అంటే సూప్ అనేది కొద్దిగా లైట్ థిక్నెస్ ఉంటుంది కదా, ఆ కంటెన్సీ రావడానికి అని చెప్పి ఒక చిన్న టీ గ్లాస్ అంతా, అంటే 2 స్పూన్స్ కార్న్ పౌడర్ తీసుకొని వాటర్ కలిపేసేసుకొని ఈ విధంగా ఇవి ఉడికే కొద్దిగా థిక్నెస్ వస్తుంది. నేను ఆల్రెడీ పరాటా చేసేసుకొని ఉన్నాను. పరాటా అంటే సూప్తో పాటు పరాటా స్నాక్ కాంబినేషన్. పరాటాని ప్యాన్ మీద వేసేసుకొని, ఈ పరాటాకి పైన సీజనింగ్ కోసం బటర్ తీసుకున్నానండి. బటర్ అంతా పరాటాకి అప్లై చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎంత బటర్ కావాలో అంత బాగా అప్లై చేసేసుకొని, ఆయిల్ వాడకుండా ఉత్త బటర్తో నేను ఈ పరాటాని చేస్తున్నాను. ఇప్పుడు టమాటో కచ్చప్ అండి, అది కూడా పరాటా అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి టేస్ట్ కోసం. నెక్స్ట్ మయోనిస్ అండి, ఇది మా పాపకి ఇష్టమైన సాసు. ఇది కూడా ఒక స్పూన్ పడుతుంది పరాటా మీద సీజనింగ్కి. అది కూడా అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. బాగా అప్లై చేసేసుకొని పరాటా అంతా ఉత్త తినమన్న దానికన్నా ఇట్లా పైన సీజనింగ్ చేసి లోపల ఇవన్నీ పెడితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసుకున్నాను కదా, అవి ఒక 2 పీసెస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పరాటా మీద పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వులు టేస్ట్కి ప్లస్ కాల్షియం బాగుంటుంది కాబట్టి నువ్వులు తింటే, నువ్వులు కూడా పైన సీజనింగ్ లాగా వేసేసుకొని, ఈ చియా సీడ్స్ అండి, చియా సీడ్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా తినకూడదంట. అవి వాటర్లో సోక్ చేసుకొని నైటు, లేకపోతే ఎప్పుడైనా కానీ ఒక 30 మినిట్స్ అయినా కానీ వాటర్లో సోక్ అయిన తర్వాతే వాటిని వాడాలంట. దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియో పెడతానండి. అవి చియా సీడ్స్ కూడా కొద్దిగా స్లైస్ కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ పరాటాని ఫోల్డ్ చేసేసి నేను ప్లేటింగ్ కొద్దిగా బాగా డెకరేటివ్గా ఉంటే పిల్లలు అట్రాక్ట్ అవుతారు కదా తినడానికి. అందుకని కొద్దిగా సోయా సాస్, టమాటో కచ్చప్తో కొద్దిగా డెకరేటివ్ ప్లేటింగ్ కోసం చేస్తున్నానండి. ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటుంది.